ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ గ్రామంలో వైకల్యం కలిగిన 3 సోదరులుండేవారు. వారిలో ఒకరికి చెవుడు, ఒకరికి మూగ, మరొకరు గుడ్డి. వీరు బావిలో నీరు ఎండిపోవటంతో దానిని తవ్వటం ప్రారంభించారు. తవ్వుతున్న సమయంలో చేతిలోని గుణపానికి ఒక భారీ శిల తగలటంతో కేవలం కొద్ది వ్యవధిలోనే ఆ బావిలో ఉన్న నీరంతా రక్తవర్ణంలోకి మారింది. దీనితో వీరిపై దైవ దృష్టి సోకటంతో వారు తమ వైకల్యాల నుంచి విముక్తి పొందారు. అయితే ఆ జలధార నుంచి వినాయకుడు స్వయంభువుగా పైకి రావటంతో వినాయకుణ్ణి చూసిన వారంతా భక్తితో ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టి మంగళహారతులు సమర్పించారు. ఏదైనా నేరం లేదా పాపం చేసిన వ్యక్తి ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసిన తరువాత తన నేరాన్ని స్వచ్ఛందంగా అంగీకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. న్యాయస్థానాలు కూడా అనేక సందర్భాలలో వివిధ కేసుల్లో తీర్పులు వెలువరించే సమయంలో ఈ సత్య ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటుండటం మరో విశేషం.